హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాల్టి వీడియోలో మనం ఒక కొత్త ఆప్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా మంత్స్ నుంచి కూడా మేము కొన్ని ఆప్షన్ స్ట్రాటజీస్ ని బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం. మీన్స్ పర్సనల్ గా గమనిస్తూ ఉన్నాం. అందులో ఒక 4 ఆప్షన్ స్ట్రాటజీస్ దగ్గరగా మాకు బెటర్ అనిపించాయి. బట్ ఆ 4 లో కూడా మార్కెట్ రిలేటెడ్ గా కొంచెం తక్కువ అవగాహన నుండి కూడా ఆప్షన్ స్ట్రాటజీస్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు ఈ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కొంత కన్ఫ్యూజ్ అవుతూ అన్నెసరీగా వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. అలా కాకుండా కొత్తగా వచ్చి నేను పేపర్ ట్రేడ్ చేయండి, మీరు ఖచ్చితంగా ఈ స్టెప్స్ ని ఫాలో అయ్యే మీరు ట్రేడ్ చేయాలని ఎంతలా చెప్తున్నా మార్కెట్లోకి సరైన అవగాహన లేక మార్కెట్లోకి వచ్చి డబ్బుల్ని నష్టపోతున్న వాళ్ళు, సరైన ప్రాక్టీస్ చేయక నష్టపోతున్న వాళ్ళు, వాళ్ళ రిలేటెడ్ గా మనం ఏ ప్రాసెస్ ని ఫాలో అయ్యే ఏ మెథడ్స్ ని మనం స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వెళ్తే రిస్క్ తగ్గుతుంది అండ్ కన్సిస్టెన్సీ ఉంటుంది అనే దాని రిలేటెడ్ గా మేము చేస్తున్న ప్రాక్టీస్ లో మాకు అనిపించిన ఒక బెస్ట్ స్ట్రాటజీని వాళ్ళ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. చెప్పిన వెంటనే విని ఓపెన్ మార్కెట్ లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇది పనిచేయదు. ఎందుకంటే నేను ఈ స్ట్రాటజీని మీ ముందుకు తీసుకురావడానికి ఈ లాస్ట్ వీక్ లోనో అంతకుముందు వీక్ లోనో ఇలా లైవ్ ట్రేడ్స్ చేసుకుంటూ ఓకే బెటర్గా ఉంది కదా అని తీసుకొచ్చింది కాదు. చాలా టైం నుంచి అబ్జర్వ్ చేస్తూ సో ఎంత పర్సెంట్ మనకి ఈజీగా పాసిబుల్ అవుతుంది, ఎంత పెట్టుకోవాలి మనం మంత్లీ, దాన్ని డివైడ్ చేస్తే ఎంత వీక్లీ, ఎప్పుడు నెక్స్ట్ మంత్స్ కి వెళ్ళిపోవాలి, ఏం ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ కూడా ఉండొచ్చా, లాస్ట్ వీక్ వెళ్ళాలా, ఇవన్నీ మల్టిపుల్ పారామీటర్స్ ని అసెస్ చేసి ఇది అయితే బెస్ట్ గా ఉన్నాయి ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ లో. ఈవెన్ విక్స్ పెరిగినా ఇది మంచిగానే వర్క్ అవుతుంది. ఇంకొంచెం రిటర్న్ కూడా పెద్దగా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ నేను పర్సనల్ గా అనుకొని నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఇది మన వాళ్ళతో చెప్పొచ్చు, మన వాళ్ళు ఎవరైతే ఇది వింటారో వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇది ఫీల్ అవుతారు అని నాకు అనిపిస్తుంది కదా. నాకు కాన్ఫిడెన్స్ వచ్చి నేను ఇంత గట్టిగా ఎలా అయితే మాట్లాడగలను, మీరు విని వెంటనే మార్కెట్ లో చేస్తే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఆర్ ఒక ఫీల్ అది మీది అన్న ఫీల్ మీకు బిల్డ్ అవ్వదు. మీరు ఏం చేయాలంటే ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళి వెంటనే ట్రేడ్ చేయడం కాకుండా పేపర్ ట్రేడ్ చేయాలి. అర్థం చేసుకోవాలి, ఇతను చెప్తున్నాడు కరెక్టే, నా డబ్బులు నేను పెట్టే ముందు ఇది నిజమా కాదా అని తెలుసుకుంటాను. తను చెప్పింది వీడియో కోసం చెప్పాడేమో, హూ నోస్, నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను. నాకు కరెక్ట్ అనిపిస్తే నన్ను ఎగ్జైట్ చేయాలి కదా, నన్ను కూడా ఆ స్ట్రాటజీ ఎగ్జైట్ చేయాలి. నేను ఎగ్జైట్ అయ్యి మీకు చెప్తున్నప్పుడు మీరు కూడా ఆ స్ట్రాటజీకి ఎగ్జైట్ అయితేనే మీరు చేయాలి, లేకపోతే చేయకూడదు. కాబట్టి విన్నారు, మార్కెట్ లోకి వెళ్ళి చేయొద్దు, పేపర్ ట్రేడ్ చేయండి. మీరు ఎగ్జైట్ అయ్యారా, లాజిక్స్ అన్ని మనం అనుకున్నట్లే మార్కెట్ లో అప్లై అవుతున్నాయా, దెన్ అప్పుడు మాత్రమే మార్కెట్ లో అది అప్లై చేయండి, లేకపోతే చేయొద్దు. మీరు ఇది ఎప్పుడైతే మీకు లోపల అనిపిస్తుందో ఓహో ఇలాంటి సందర్భాల్లో ఇలా ఉంటున్నా, ఓవరాల్ గా చూస్తే ఇలా ఉందని ఒక మినిమం ఒక కొన్ని వీక్స్ పాటు, ఒక 4 to 6 వీక్స్ వీలైతే 3 months పాటు మీరు పేపర్ ట్రేడ్ చేసినప్పుడు, అంటే మీరు ఇంకేదైనా ట్రేడ్ చేసుకుంటూ కూడా ఇది గమనిస్తూ రావచ్చు కదా, ఒక స్ట్రాటజీని గమనిస్తూ రావచ్చు కదా. సో మినిమం అన్ని వీక్స్ మీరు పేపర్ ట్రేడ్ చేసి దాంట్లో ఉన్న నెగిటివ్స్, పాజిటివ్స్, ఏ సందర్భాల్లో మిమ్మల్ని అరే లాసే వచ్చేస్తుంది అన్న ఫీల్ లోకి తీసుకువెళ్ళి కూడా ప్రాఫిట్ తీసుకొస్తుంది. చూసారా, ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి. నేను తీసుకున్న తర్వాత కూడా స్టార్టింగ్ లో పెద్ద ఏం ఉండదు, చాలా బోరింగ్ గా ఉంటది. మీరు ఇది పేపర్ ట్రేడ్ చేయాల్సిందే, మస్ట్ అండ్ షుడ్. మీరు పేపర్ ట్రేడ్ చేసి మీకు బెస్ట్ అనిపిస్తేనే మీరు ఇది వాడాలి, లేకపోతే వాడద్దు. మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో చెప్తారా, ఎస్ నేను ఖచ్చితంగా పేపర్ ట్రేడ్ చేస్తాను, నేను అర్థం చేసుకుంటాను, నాకు బెస్ట్ అనిపిస్తేనే నేను వాడతాను, లేకపోతే నేను వాడను. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దు. అండ్ నేను ఎక్కడైతే నోట్ చేసుకోండి అని చెప్తానో మైండ్ లో దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వాటిల్ని మార్చి మీరు ఇంకేదైనా చేశారంటే దాని ఆ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ కాదు, మీరు ఇంకో కొత్త స్ట్రాటజీ చేస్తున్నట్టు. సరే, ఈ స్ట్రాటజీ స్ట్రాంగిల్ ఉంది చూసారా ప్రీవియస్ గా, ఆ స్ట్రాంగిల్ కి రిలేటెడ్ ఇంచుమించు ఆ స్ట్రాంగిల్ స్ట్రాటజీ ఇవాల్టి వీడియోలో కూడా మీరు ఫాలో అవుతారు, బట్ విత్ లెస్ రిస్క్. సో ఇది లెస్ రిస్క్ ఉంటూ స్ట్రాంగిల్ కి కాపీ పేస్ట్ లానే ఉంటది, బట్ ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటది. ఇంచుమించు ఇది ఒక స్ట్రాంగిల్ 2.0 అనుకోవచ్చు. ఇది కేవలం ఎవరైతే కొత్త వాళ్ళు అన్నెసరీగా మార్కెట్ లోకి తెలిసి తెలియక ఏది పడితే అది చేస్తూ ఆర్ స్ట్రాటజీస్ ని చూసి తెలుసుకుంటున్నా వాళ్ళు ఇన్ రియాలిటీ వాళ్ళకి అంతా తెలుసు అనుకుని మార్కెట్ లోకి వెళ్తారు, కానీ రియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ట్రాప్ అయిపోతారు. మైండ్ కొంచెం బ్లాక్ అయిపోవడం, అన్నెసరీగా సిచ్యువేషన్ ని ఫేస్ చేయలేక లాస్ కి వెళ్తూ ఉండడం, ఇలాంటి వాళ్ళ కోసం లెస్ రిస్క్ అండ్ లెస్ రివార్డ్ తో ఉంటున్న స్ట్రాటజీ ఇది. ఏదైనా స్ట్రాటజీ నేను మీ ముందుకు తీసుకురావాలి, మీ ముందుకు ఇలా నేను చెప్తున్నానంటే లోపల నేను చాలా కాన్ఫిడెంట్ గా ఎస్ ఇది మన వాళ్ళు చూసి ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ యాడ్ అవుతుందని ఒక ఫీల్ మాకు ఉంటేనే అది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో దానికి కొంత టైం అయితే పడుతుంది. సో నెక్స్ట్ స్ట్రాటజీ, ఆప్షన్ స్ట్రాటజీ, ఈక్విటీ స్ట్రాటజీ, ఇలా స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు చెప్పుకుంటూ పోతే చిన్న చిన్నవి కూడా యాడ్ చేస్తే ఒక స్ట్రాటజీ అనొచ్చు. పర్టికులర్ గా ఆప్షన్ స్ట్రాటజీస్ కి అయితే మాకు కాన్ఫిడెంట్ అనిపించేంత వరకు కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురాలేము. సో కాబట్టి అప్కమింగ్ డేస్ లో కూడా ఇలా మాకు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ అనిపిస్తాయో కొన్ని స్ట్రాటజీస్ లేట్ అవ్వచ్చు, బట్ మేము వాటిని కంప్లీట్ గా అబ్జర్వ్ చేసి మాకు వెల్ అండ్ గుడ్ అనిపించినప్పుడు మా దగ్గర వాటిని దాచుకునే ప్రయత్నమే ఉండదు, తప్పకుండా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియోని మొదలు పెడదామా? అండ్ ఫ్రెండ్స్, మొదలు పెట్టే ముందు ఈ మంత్స్ ఆఫ్ అవర్ హార్డ్ వర్క్ ఇది మీకు వినడానికి చిన్న స్ట్రాటజీగా ఉంటదేమో, బట్ ఇది మీ ముందుకు తీసుకురావడానికి మాకు రావాల్సిన కాన్ఫిడెన్స్ కోసం చాలా వేస్ లో దీన్ని మేము అబ్జర్వ్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇవే కాదు, ప్రీవియస్ గా తీసుకొచ్చిన మోస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్ అలానే వచ్చినవి. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా
మేము బెస్ట్ అనుకున్నాం మీ ముందుకు తీసుకొస్తాం. ఇలా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా ఏ పాయింట్లో అనిపిస్తున్నా వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఆ లైక్ ఏం లేదండి, మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ బాగున్నాయని మీరు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్. ఓకే, స్ట్రాటజీలోకి వెళ్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని చెప్తాను, జస్ట్ అది మైండ్లో ఉంచేసుకోండి సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఇందులో ఓన్లీ మనం మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ నే టచ్ చేస్తాం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీకు మీ డబ్బులపై ఎంత పర్సెంట్ రిటర్న్ మీకు కావాలన్నది క్లారిటీ ఉండాలి. ఈ స్ట్రాటజీలో పర్ మంత్ 2% టు మాక్సిమం 3% కే మనం ఎయిమ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో దానికంటే ఎక్కువ మనకు వస్తుంది, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నంతే వస్తుంది, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది రాకపోవచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో లాస్ కూడా ఉండొచ్చు. బట్ మన ఎయిమ్ అయితే 2 to 3% పర్ మంత్. ఇయర్లీ చూస్తే 24 to 36%. ఇది మన రిటర్న్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఆ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్. బికాస్ మేము ఇదే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ మైండ్లో పెట్టుకుని ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేసాం. సో మనలో చాలా మందికి రోజుకి 5,000 కావాలి, లేకపోతే నెలకు ఒక 20,000 30,000 కావాలన్న ఒక ఈ నెంబర్ ఉంటుంది, కానీ క్యాపిటల్ పై ఎంత రిటర్న్ కావాలన్న పర్సంటేజ్ తో కూడా మన వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. ఒక 2 minutes జస్ట్ నేను ఒక క్వశ్చన్స్ అడిగినా మీకు అలా మైండ్ సెట్ ఉందో లేదో అర్థమవుతుంది. 1 lakh పై 2% అంటే ఎంత? 2,000 కదా. అదే 1,09,000 పై 2% అంటే ఎంత? సో ఇది మనం బ్రెయిన్ తో ఆలోచించాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేదండి. జస్ట్ మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 1,09,000 మల్టిప్లైడ్ బై నేను ఎంత అని అడిగాను? 2% అని అడిగాను. 2 పక్కనే పర్సెంట్ ఉందా, దాని మీనింగ్ ఏంటంటే 2 divided by 100 అనమాట. 2 divided by 100 అంటే మీనింగ్ 0.02. అలా 1,09,000 ఉందా, మల్టిప్లైడ్ బై 0.02 వేస్తే అప్పుడు మీకు 1,09,000 పై 2% రిటర్న్ ఎంతో వస్తుంది? 2,180. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1,50,000 పై మనకి 2% రిటర్న్ కావాలి అంటే మల్టిప్లైడ్ బై 0.02 3,000 రూపీస్. 1,56,000 పై మనకి 3% రిటర్న్ కావాలంటే మల్టిప్లైడ్ బై 0.03 4,680 రూపీస్. ఇలా మీ క్యాపిటల్ పై పర్సంటేజ్ చూడడం మీకు ఐడియా రావాలి. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, ఇందులో ఓన్లీ మనం మంత్లీ కాంట్రాక్ట్ ని తీసుకుంటాం. సెకండ్ పాయింట్, మీకు పర్సంటేజ్ బేసిస్ తోనే ఇందులో రిటర్న్స్ ఉంటాయి. అండ్ మనం ఈ స్ట్రాటజీ పరంగా చూసేది 2% ఇన్ ద మినిమం, 3% మాక్సిమం. బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవన్నీ సపరేట్ గా తీసుకున్న తర్వాతే మనం ఈ రిటర్న్ చూస్తున్నాం. మీన్స్ ఛార్జెస్ అన్ని కట్టంగానే మనం ఈ రిటర్న్ చూస్తున్నాం. సో మీరు 2% 3% అనుకుంటారు, దాంట్లో ఛార్జెస్ పోతాయి కదా అంటే నేను మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ఛార్జెస్ నెట్ మనకి ప్రాఫిట్ ఎంత ఉంటుంది అదే చెప్తాను మీకు. అండ్ క్యాపిటల్, ఈ స్ట్రాటజీకి ఎంత క్యాపిటల్ కావాలి? బ్యాంక్ నిఫ్టీకి ఆల్మోస్ట్ 1,20,000. అదే నిఫ్టీకి అయితే అరౌండ్ 1 lakh దగ్గరగా మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. నేను వితౌట్ ఎనీ హెడ్జ్, లైక్ హెడ్జ్ చేసి మనం క్యాపిటల్ ని తగ్గించుకోవచ్చు. ఆ విషయం మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. హాఫ్, ఈవెన్ ఇంకా హాఫ్ కంటే తగ్గించుకోవచ్చు. ఈవెన్ హెడ్జ్ చేసి చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ బట్ దాని రిలేటెడ్ గా అగైన్ డిఫరెంట్ థీమ్ ప్లే అవుతుంది. సో అది నేను పక్కన ఉంచేస్తున్నాను. సరే, స్ట్రాటజీ రూల్ నెంబర్ 1. ఫస్ట్ థింగ్, మీరు మంత్ లో ఏ వీక్ లో ఉన్నారనేది చూడండి. మీరు వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 మంత్ ని ఈ రకంగానే డివైడ్ చేసాము మేము. మీరు ఫస్ట్ 2 weeks లో ఉన్నారనుకోండి, దెన్ ఆ మంత్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్ ని తీసుకోవాలి. మీరు వీక్ 1 అయింది, వీక్ 2 అయిపోయింది, వీక్ 3, వీక్ 4 లో ఉన్నారనుకోండి, నెక్స్ట్ మంత్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్ తీసుకోవాలి. ఫస్ట్ రూల్ ఇది గుర్తుంచుకోవాలి. వీక్ 1, వీక్ 2 లో అదే మంత్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్, వీక్ 3 అండ్ వీక్ 4 లో నెక్స్ట్ మంత్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్. ఎగ్జాంపుల్, ప్రెసెంట్ నేను జూన్ 1st వీక్ లో ఉన్నాను ఆన్ గోయింగ్ లో, కాబట్టి నేను జూన్ మంత్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్ తీసుకున్నాను. నాకు ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ ఎప్పుడుంది? 8th నుండి, జూన్ 8th. తర్వాత ఎప్పుడుంది? 15th నుండి. ఈ 2 ఎక్స్పైరీస్ నాకు అయిపోయాక, మీన్స్ ఇంచుమించు ఒక హాఫ్ మంత్ అయిపోయాక నెక్స్ట్ నేను ఈ జూన్ మంత్ కి సంబంధించినవి తీసుకోను, జూలై మంత్ కి సంబంధించినవి తీసుకుంటా. ఎప్పుడు? జూన్ 15th తర్వాత నుంచే. ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, జూన్ 15th కు ముందు కూడా మీరు మార్చుకోవాల్సిన సందర్భం రావచ్చు. బట్ జూన్ 15th వరకు నా దగ్గర పొజిషన్ ఉంటే నేను జూన్ 15th కి నా పొజిషన్ ని స్క్వేర్ ఆఫ్ చేసి, బికాస్ అది మంత్లీది కదా, వీక్లీ ఎక్స్పైర్ అవుతుంది, క్లోజ్ చేసి నేను జూలైకి వెళ్ళిపోతాను. అండ్ జూలైకి ఎప్పుడు వెళ్తున్నాను? జూన్ హాఫ్ లో వెళ్తున్నాను. సో జూన్ హాఫ్ నుంచి జూన్ ఎండ్ వరకు జూలై కాంట్రాక్ట్స్ లోనే ఉంటాను. మళ్ళీ జూలై 1st వీక్ అండ్ 2nd వీక్ కూడా జూలై కాంట్రాక్ట్స్ లోనే ఉంటాను. సో మీరు ఎంటర్ అవుతున్న మంత్ ఒక్కటే, ఒక మంత్ హాఫ్ లో వదిలి ఇంకో మంత్ కి వెళ్తారు. తర్వాత నుంచి ఆ నెక్స్ట్ వెళ్తున్న మంత్స్ ని కంప్లీట్ గా మీరు మంత్ అంతా ఉంటారు అదే కాంట్రాక్ట్ లో. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ ఎంట్రీ అవుతున్న మంత్ లైక్ జూన్ లోనే మీరు హాఫ్ తర్వాత నుంచి జూలైకి వెళ్ళిపోతారు, జూలై కాంట్రాక్ట్ లోకి వెళ్ళిపోతారు. కానీ మీరు బాగా ఆలోచిస్తే జూన్ హాఫ్ నుంచి మీరు జూలై కాంట్రాక్ట్ లో ఉంటున్నట్టే, జూలై 1st అండ్ 2nd వీక్స్ లో కూడా మీరు జూలై కాంట్రాక్ట్స్ లో ఉంటున్నట్టే. సో ఇంచుమించు ఒక 4 weeks ప్రతి మంత్ లోనూ మీరు కాంట్రాక్ట్స్ ని మెయింటైన్ చేస్తూనే ఉంటారు. సో అర్థమైంది కదా రూల్ నెంబర్ 1. అండ్ ఇది ఇంపార్టెంట్. ఏ మంత్ తీసుకోవాలో అర్థమైంది. మరి ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయాలి? ఇది ప్యూర్లీ డిపెండ్ అపాన్ అవర్ క్యాపిటల్.
ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ అవర్ క్యాపిటల్. మీ క్యాపిటల్ ఎంత? నేను ఇక్కడ ఇందాక నేను మీకు చూపిస్తున్నప్పుడు బాస్కెట్స్ లో లెట్స్ సే మీకు అనుకుందాం 1 lakh క్యాపిటల్ ఉందనుకుందాం. మనకి ఇక్కడ రిక్వైర్డ్ మార్జిన్ ఎంత? 90,000. బట్ లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు, ఆర్ విక్స్ కారణంగా పెరగచ్చు, తగ్గచ్చు. ఒక 10,000 మార్జిన్. సో 10% మార్జిన్ పెట్టుకుంటున్నా అరౌండ్ 1 lakh మన క్యాపిటల్ అవుతుంది కదా నిఫ్టీ రిలేటెడ్ గా. సో 1 lakh పై 2% రిటర్న్ అంటే ఎంత? 2,000 రూపీస్. అది మంత్ కి. ఒకవేళ వీక్లీ కావాలంటే ఎన్ని వీక్స్ ఉంటాయి? రఫ్ గా మనకి 4 వీక్స్ ఉంటాయి. పర్ వీక్ ఎంత కావాలి మనకి? మంత్లీ 2,000 రూపీస్ ఆర్ 2% టార్గెట్ రావాలంటే 500 రూపీస్ ఆర్ 0.5% రిటర్న్ మనం పర్ వీక్కి సంపాదించాలి. సో మన టార్గెట్ అయితే అది. సో మన మైండ్లో ఎప్పుడు కూడా 2% మై క్యాపిటల్ నేను రిటర్న్ని సంపాదించాలి ఆ మంత్ కన్నదే మన మైండ్లో ఉండాలి. దానికి తగ్గట్టు వీక్లీ మనం ఎంత సంపాదించుకోవాలి? ఇక్కడైతే 0.5% ఆర్ 500. ఇది క్లియర్ కదా? బట్ దీని బేస్డ్గా మనం ప్రీమియంని సెలెక్ట్ చెయ్యం. మనం ప్రీమియంని 2% బేసిస్తో సెలెక్ట్ చెయ్యం, 3% తీసుకుంటాం. ఎందుకంటే మనం 2% అనుకొని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో అవి మరీ చిన్న ప్రీమియమ్స్ అయిపోతాయి మనం మంత్లీ తీసుకుంటున్నాం కాబట్టి. సో ప్రెజెంట్ ఉంటున్న విక్స్ ఈవెన్ ఇక్కడ నుంచి ఇంకొంత తగ్గుతున్నా ప్రెజెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్లో మనం ప్రీమియం సెలెక్షన్ చేయాలనుకుంటున్నప్పుడు మన క్యాపిటల్ పై 3% మనం క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ప్రీమియమ్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది బెటర్. సో 1 lakh పై క్యాలిక్యులేట్ చేద్దామా? లేదంటే బ్యాంక్ నిఫ్టీకి కూడా 1,20,000 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆ నెంబర్ చేంజ్ చేసుకోకుండా ఇక్కడ కూడా 1,20,000 తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ కోసం 1,20,000 తీసుకుంటున్నాను. బికాస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఒకే నెంబర్ ఉంచాలని. 1,20,000 లో 2% అంటే ఎంత? 2,400 రూపీస్. 3% అంటే ఎంత? 3,600 రూపీస్ కదా. సో మనకి 2% అంటే ఎంత? 2,400 రూపీస్ డివైడెడ్ బై, మీరు నిఫ్టీ చేస్తున్నారా బ్యాంక్ నిఫ్టీ చేస్తున్నారా? నేను డెమో కోసం ఇక్కడ నిఫ్టీ తీసుకున్నారు. సిమిలర్ రూల్స్ తోనే మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా చేయొచ్చు. ఎలా చేయాలో కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. డివైడెడ్ బై నిఫ్టీ లాట్ ఎంత? ప్రెసెంట్ లాట్ ఎంత? 50. రేపు పొద్దున పెరగచ్చు, తగ్గచ్చు. ఈ రోజుకి 50 పెరిగినా తగ్గినా దాంతోనే డివైడ్ చేయండి. సో ఇప్పుడు నిఫ్టీ లాట్ ఎంత? 50 డివైడెడ్ బై 50 ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 48. ఇది కంప్లీట్ ప్రీమియం మనం కలెక్ట్ చేయాల్సింది. బట్ మనం ఒకటి కాల్ ఒకటి పుట్ సెల్ చేస్తాం కాబట్టి డివైడెడ్ బై 2. సో ఈచ్ సైడ్ 24 ప్రీమియం ఉన్నవి మనం సెల్ చేయాలి. ఈచ్ సైడ్ 24 ప్రీమియం ఉన్న మంత్లీ కాంట్రాక్ట్ సెల్ చేయాలి. ఎక్కడున్నాయో చూద్దామా? 24 కాల్ సైడ్ మనకు కావాలంటే ఆల్మోస్ట్ 19,100 కాల్ ఆప్షన్ అండ్ డౌన్ సైడ్ అయితే ఆల్మోస్ట్ 17,750 ఆర్ 17,800 ఈ రేంజ్ లో మనకు దొరుకుతుంది. ఇవి సెల్ చేయాలి. 3% అంటే ఎంత? 1,20,000 లో 3,600 డివైడెడ్ బై నిఫ్టీ లాట్ సైజ్ 50 డివైడెడ్ బై 2. 36 ప్రీమియం కావాలి. సో ఇప్పుడు 36 ప్రీమియం ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్ ఇది వర్కౌట్ అయిందా? 19,050 34 దగ్గరగా ఉంది. అండ్ డౌన్ సైడ్ ఇది 17,850. ఈ పేర్ ని మనం సెల్ చేస్తాం. మీరు పర్సనల్ గా చేస్తున్నప్పుడు 1 lakh పైనే ప్రీమియం సెలెక్షన్ కూడా 1 lakh పైనే 3% చూస్తూ దాని ప్రకారం కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది నేను ఎలా లైవ్ లో ఎగ్జిక్యూట్ చేశాను అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. లాజికల్ గా మీకు అర్థమైపోతుంది. ఈ పొజిషన్ అవాయిడ్ చేయండి. ఇది డైరెక్షనల్ గా ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా, స్ట్రాటజీ రిలేటెడ్ గా మేము వర్కౌట్ చేస్తున్నది. సో ఇది మార్కెట్ ఓపెన్ అవగానే ఎగ్జిట్ అయిపోతాను. బికాస్ నేను ఇది ఇమీడియట్ గా మార్కెట్ ఓపెనింగ్ లోనే చేయాలనుకుంటున్నాను కాబట్టి మార్కెట్ ఓపెనింగ్ అవ్వగానే ఇది మార్కెట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అవుతాను. ఎగ్జిట్ అయింది. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా 36 దగ్గరగా సెల్ చేద్దామని. సో నాకు ఆ టైంలో 36 కి దగ్గరగా చూస్తున్నప్పుడు ఒకటి 40లో దొరికింది, ఇంకొకటి 36 దగ్గరగా దొరికింది. సో నేను ఆ రెండు సెల్ చేశాను. ఇలా మనం స్ట్రాటజీలోకి ఎంటర్ అవుతాం. మన క్యాపిటల్ పై రిటర్న్ 2 to 3% మాక్సిమం పెట్టుకుంటాం. 3% ఎంతైతే మనకి దొరుకుతుందో, నేనైతే 3% దగ్గరకు వచ్చాను. 3% వచ్చామంటే దాని అర్థం మంత్ కి 3% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని కాదు. స్ట్రైక్ సెలెక్షన్ లో మనం చూసేదానికి 2 to 3%. మన మంత్లీ టార్గెట్ 2%. మాక్సిమం 3% దగ్గర ఉన్న ప్రీమియమ్స్ నేను సెలెక్ట్ చేశాను. అలా ఇప్పుడు ఎంటర్ అయ్యాను. ఇప్పుడు స్ట్రాంగిల్ స్ట్రాటజీని ఫాలో అయిపోవడమేనా? అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండిపోవడమేనా? కాదు. ఇక్కడ మేము తీసుకున్న ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మన వాళ్ళు స్ట్రాటజీ చూసారు అండ్ లైవ్ మార్కెట్స్ లో ఒకసారి పేపర్ ట్రేడ్ చేస్తుంటారు. బట్ స్టిల్ ఎప్పుడైనా సరే సడన్ గా మార్కెట్ ఒక రోజు 200 పడి, ఇంకో రోజు 200 పడి అడ్జస్ట్మెంట్ చేసి సడన్ గా రివర్సల్ అయిపోయి ఇందులో ట్రాప్ అయిపోతున్నారు అనిపించి రేంజ్ బౌండ్ టు మీడియం వోల్టైల్, హెవీ వోల్టైల్ ఆ రోజే కిందకి వచ్చేసి ఆ రోజే పైకి వెళ్ళిపోయి ఒక 600-700 పాయింట్స్ నిఫ్టీ పడి పెరిగిపోతే ఏదైనా అవుటే న్యూట్రల్ స్ట్రాటజీస్. బట్
రేంజ్ బౌండ్ టు మీడియం వోల్టైల్ గా ఉంది అనుకుంటే ఈ స్ట్రాటజీ ఇప్పుడు మాట్లాడబోతున్న ఇంపార్టెంట్ స్టెప్ ని గుర్తుంచుకోండి. మనం మంత్లీ ఎంత అనుకుంటున్నాం టార్గెట్ 2%. మన వ్యూ అయితే 2%. వీక్ కి డివైడ్ చేస్తే ఎంత అప్పుడు 0.5%, అంతే కదా 0.5%. ఆల్మోస్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా అయితే మనకి 90,000 అయింది. ఫర్ ద రౌండ్ ఆఫ్ 1 lakh తీసుకుందామా? సో 1 lakh కి నాకు 0.5 రిటర్న్ అంటే ఎంత 500 రూపీస్. కానీ నేను బై చేస్తున్నప్పుడు సెల్ చేసినప్పుడు మీరు గమనిస్తే నాకు బ్రోకరేజ్ అయింది. ఈ బ్రోకరేజ్ గురించి నేను లాస్ట్ లో కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఫస్ట్ చూడడానికి చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ రియాలిటీ అది కాదు. ఈ బ్రోకరేజ్ గురించి కూడా మాట్లాడతాను. ఇంక్లూడింగ్ బ్రోకరేజ్ తో చూసుకొని నా 0.5% రిటర్న్ చూసుకొని నేను ఎగ్జిట్ అవుతాను. నేను ఇంకా క్యారీ చేయను దాన్ని. ఎగ్జిట్ అయ్యి ఏం చేయాలో చెప్తాను. ఒక్కసారి ఈ స్ట్రాటజీ లైవ్ లో నాకు ఏం జరుగుతూ వెళ్ళిందో నేను మీకు చూపిస్తాను. ఈ స్ట్రాటజీ నేను తీసుకుంది మండే మీన్స్ May 29th తీసుకున్నాను. మార్నింగ్ తీసుకున్నాను 9:15 ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఓపెన్ అవగానే. తర్వాత డేస్ ఇలా ఉన్నాయి. సో ఓపెనింగ్ క్లోజింగ్ టైంలో ఉన్న ప్రైజెస్ ఇవి. May 31st మార్నింగ్ సమ్ 11 or 12 అరౌండ్ చూస్తే మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఆ 600 టార్గెట్ నాకు అచీవ్ అయింది. 600 నేను అనుకున్నాను కదా వస్తే ఎగ్జిట్ అవ్వాలని. ఆ 600 వచ్చింది. నేను ఎగ్జిట్ అయ్యాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడే ఇంపార్టెంట్ లాజిక్ ఉంది. నేను మీకు డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు మేము ఈ స్ట్రాటజీని సెకండ్ వర్షన్ ఆఫ్ స్ట్రాంగిల్ ఆర్ లెస్ రిస్క్ లెస్ రివార్డ్, ఇది బిగినర్స్ రిలేటెడ్ గా ఎందుకు చెప్పానని ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఫస్ట్ లో తీసుకున్న పొజిషన్స్ ఏంటి? 19,200 కాల్, 17,900 పుట్. కానీ తీసుకున్న తర్వాత నుంచి మార్కెట్ ఫాల్ అయింది. మార్కెట్ ఫాల్ అవుతున్నా మనకు రావాల్సిన 0.5% ప్రాఫిట్ మనకు వచ్చేసింది. 0.5% ప్రాఫిట్ ఇంక్లూడింగ్ బ్రోకరేజ్ చార్జెస్. విత్ బ్రోకరేజ్ చార్జెస్ తో కలిపి నేను 600 లో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నేను అక్కడ ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు కొత్తగా తీసుకున్న దాంట్లో ఏమైంది చూడండి. 17,800 పుట్. ఇంకో 100 పాయింట్స్ వెనక్కి వెళ్ళాను. కాల్ ఒక 50 పాయింట్స్ ముందుకు వచ్చాను. సో దీని కారణంగా మీకు డ్రా చేసి చూపిస్తాను. లెట్స్ సే మార్కెట్ ఒక 18,000 దగ్గర ఉంటున్నప్పుడు మీరు 19,000 కాల్, 17,000 పుట్ మీరు సెల్ చేశారు అనుకుందాం. మార్కెట్ కొన్ని డేస్ కి 17,800 కి ఫాల్ అయింది. 17,800 కి ఫాల్ అయినా మీకు కాల్ పుట్ కంటే ఎక్కువ డికే అయి మీ 0.5% ప్లస్ బ్రోకరేజ్ చార్జెస్ ఏదైతే మీకు కావాలో అది వచ్చేసింది అనుకోండి. దెన్ 17,800 దగ్గర మనం ఏం చేస్తాం? అగైన్ మళ్ళీ మనం క్యాపిటల్ ఎంత ఆ 3% పై మనం చూసుకుంటే మనకి ఎంత ప్రీమియం కావాలి? ఫస్ట్ లో ఎంత కావాలి? ఇప్పుడు కూడా అంతే కావాలి. కాల్ తగ్గిన పుట్ పెరిగిన దానికంటే కాల్ ఎక్కువ తగ్గుంటే మనకి మన 0.5% ప్రాఫిట్ వచ్చేస్తే 17,800 దగ్గర అగైన్ మళ్ళీ మనం 36 ప్రీమియం కి దగ్గరగా ఉంటున్న ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇంకొకసారి సెల్ చేస్తాం. దీని కారణంగా మన రేంజ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఏదైనా డైరెక్షన్ మార్కెట్ లో ఫాలో అవుతూ ఉంటే మనం ఇంకొక దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయం. ఈ రెండింటిని మారుస్తాం. పుట్ ని వెనక్కి తీసుకెళ్తాం, కాల్ ని ముందుకు తీసుకొస్తాం. రివర్సల్ అయిపోతే ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్రీమియమ్స్ చాలా దూరంలో ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆ రోజు మార్కెట్ చాలా ఎక్కువగా డౌన్ సైడ్ పడింది కానీ పుట్ పెద్దగా రియాక్ట్ అయిపోలేదు. అంత పెద్దగా రియాక్ట్ అయితే మనకి కాల్ లో వచ్చిన డికే పుట్ మేనేజ్ చేయలేదు కదా, ఇంకా పుట్ లో లాస్ ఎక్కువ వస్తుంది కదా. సో ఇవి దూరంగా ఉండడం కారణంగా దీంట్లో వస్తున్న ఎడ్జ్ ని గమనించండి. ఇవి దూరంగా ఉండడం కారణంగా మార్కెట్ న్యూట్రల్ టు మీడియం వోల్టైల్ లో మూవ్ అయినా ఇది పెద్దగా మూవ్ అవ్వవు. ఇది మనకు మెయిన్ అడ్వాంటేజ్. సెకండ్ ది మనం అడ్జస్ట్మెంట్స్ చేయట్లేదు. ఫస్ట్ లో అడ్జస్ట్మెంట్స్ చేయట్లేదు. మనకి ప్రాఫిట్ వస్తూ ఉంటే బయటకు వచ్చేస్తూ మార్కెట్ రిలేటెడ్ గా కొత్త రేంజ్ ని ఫార్మ్ చేస్తున్నాం. లైక్ మార్కెట్ అనుకుందాం ఒక 600-700 పాయింట్స్ ఫాల్ అయిపోయింది, సడన్ గా రివర్సల్ అయింది. సో ఈ లోపు మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, స్ట్రాడిల్ అయిపోతుంది. స్ట్రాడిల్ అయిపోయినప్పుడు ఓవర్ నైట్ లో ఉంటున్నప్పుడు మనకి రిస్క్ కదా, స్ట్రాడిల్ ని ఓవర్ నైట్ లో క్యారీ చేయడం రిస్క్ అవుతుంది. కాబట్టి ఇన్ కేస్ మీరు ఈ పని చేస్తూ వచ్చుంటే మార్కెట్ ఫాల్ కొంత అయింది, ఇక్కడికే మీకు ప్రాఫిట్ వచ్చేసింది, ఎగ్జిట్ అవ్వండి. ఇక్కడ మీరు మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకుంటారు విత్ సేమ్ గ్యాప్. ఈసారి ఈక్వల్ ప్రీమియం. ఇక్కడ కాల్ సైడ్ ఎంత ఉంటుందో ప్రీమియం, పుట్ సైడ్ కూడా 35, 36, 30s లో ఉండేదే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇంకా ఫాల్ అయింది మార్కెట్. ఫాలో అవుతున్నాగా మీకు ఇంకొక 0.5% ప్రాఫిట్ వచ్చింది. అదేంటి ఫస్ట్ 0.5% మళ్ళీ ఫాలో అవుతుంటే 0.5% ప్రాఫిట్ వస్తుందా అంటే ప్రెసెంట్ అయితే అలానే జరుగుతుంది. మీకు లైవ్ లో చూపిస్తాను. ప్రెసెంట్ లైవ్ లో జరుగుతున్న ట్రేడ్ ఇదే. ప్రీవియస్ గా 17,900 పుట్ కదా ఉండేది, ఇప్పుడు 17,800 పుట్ ఉంది. అండ్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో మార్కెట్ ఎక్కువగానే పడింది. చార్ట్ కూడా పెడుతున్నాను ఇక్కడ. స్టిల్ పుట్ పెరిగిన దానికంటే కాల్ పడిందే ఎక్కువ. సో ఆల్మోస్ట్ నా 0.5 రిటర్న్ అయితే నాకు వచ్చింది. బ్రోకరేజ్ ఛార్జెస్ రాలేదు. ఇంకొక 50 రూపీస్ ఆర్ 45 రూపీస్ దగ్గరగా రావాలి. అది వస్తే నేను అది ఎగ్జిట్ అవుతాను. అండ్ ఈ ఫ్రైడే మార్కెట్ ఓపెన్ అయ్యాక నేను అనుకుంటున్న ప్రాఫిట్ కంటే హైయర్ ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ 840 వరకు కూడా వెళ్ళింది. బట్ నేను ఎగ్జిట్ అయ్యే టైంకి కొంత ప్రాఫిట్ తగ్గి ఓవరాల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్ అయితే వస్తూ ఉండడం నేను వాటిని క్లోజ్ చేశాను. ఇక్కడ గమనించాలి, నేను క్లోజ్ చేస్తున్న టైంలో ఆ ప్రీమియం సేమ్ గా ఉంటున్నా. నేను వాటిని క్లోజ్ చేసి మళ్ళీ నా క్యాపిటల్ పై నేను 3% దగ్గరగా డబ్బులు ఎంత అవుతుంది, ఆ డబ్బులకు సంబంధించిన ప్రీమియమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయని నేను చూసుకొని అగైన్ వాటిని సెల్ చేశాను. ఇక్కడ కూడా నాకు నా క్యాపిటల్ పై 0.5%, నా క్యాపిటల్ పై 0.5 అంటే యూజువల్ గా నా క్యాపిటల్ పై నేను ఎక్స్పెక్ట్ చేసేది మంత్లీ 2% మీన్స్ 2,000. 0.5 అంటే 500 ప్లస్ బ్రోకరేజ్ రావడం,
ఇక్కడ నుంచి కూడా నేను అగైన్ ఎగ్జిట్ అవుతాను. మళ్ళీ నా క్యాపిటల్ పై 3% ప్రీమియం సెలెక్షన్, వన్స్ ఎంటర్ అయ్యాక నా క్యాపిటల్ పై నేను ఎక్స్పెక్ట్ చేసే రియల్ రిటర్న్ 2% మంత్లీ. వీక్లీ బేసిస్ లో నేను 0.5 అనుకుంటున్నాను కాబట్టి 0.5 రాగానే నేను ఎగ్జిట్ అవుతాను. వీక్ అంతా వెయిట్ చేయను. ఒకవేళ ఇవాళ పెట్టాను, ఇవాళ నాకు 0.5 రిటర్న్ వచ్చింది, ఎగ్జిట్ అయ్యి కొత్త రేంజ్ తీసుకుంటాను. ఇక్కడ మీరు క్లియర్ గా డిఫరెన్స్ గుర్తుంచుకోవాల్సింది, క్యాపిటల్ పై 3% మనం ప్రీమియం సెలెక్షన్ కోసం చూస్తాం, బట్ రిటర్న్ కోసం ఆ 0.5% తీసుకునే మన క్యాలిక్యులేషన్ అంతా కూడా 2% బేసిస్ తోనే ఉంటది. అండ్ నేను ఎగ్జాంపుల్ పర్పస్ కోసం 1,20,000 తీసుకొని చూపించాను, రెండిట్లో ఒకటే ఉంచాలని. బట్ మీరు 1 lakh క్యాలిక్యులేట్ చేయండి. 1 lakh 3% పెట్టుకొని ప్రీమియమ్స్ ని సెలెక్ట్ చేయండి. అండ్ ఆ 1 lakh ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్లు ఎగ్జాక్ట్లీ 0.5 అంటే 500 రూపీస్ తో ఎగ్జిట్ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. అండ్ ఏదైనా పాయింట్ లో మార్కెట్ రివర్సల్ అయింది అనుకోండి, మనకి మన మంత్ అంతటి టార్గెట్ రావడం కష్టమేమో కానీ ఈ 0.5% రిటర్న్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము గమనించింది, ఈవెన్ రివర్సల్ అవుతున్నాయి, ఈ 0.5% రిటర్న్ కొంచెం బెటర్ గానే వస్తున్నాయి, బెటర్ ప్రాబబిలిటీతో వస్తుంది. ఈ 0.5% రిటర్న్ రాగానే మనం ఆ రెండు మళ్ళీ పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేసేసి అగైన్ మళ్ళీ మనం సేమ్ మన స్ట్రాటజీతో ప్రాఫిట్ 0.5% రావడం, ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం. సో ఐ హోప్ మీకు లాజిక్ అర్థమైందని, కన్ఫ్యూజ్ అవ్వలేదు కదా. ఇంకొకసారి చెప్తాను వినండి జాగ్రత్తగా. మార్కెట్ ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఉంది. ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు 36 ప్రీమియం మనకి 18,500 అండ్ 17,500 కాల్ అండ్ పుట్ దగ్గర ఉంది. మార్కెట్ లెట్స్ సే 18,000 దగ్గర ఉంది అనుకుందాం. మార్కెట్ ఒక 200 పాయింట్స్ ఫాలో అయింది, మనకి 0.5% ప్రాఫిట్ వచ్చేసింది. ఇప్పుడు 17,800 దగ్గర ఉంది మార్కెట్, 0.5% ప్రాఫిట్ వచ్చేసింది. యూజువల్ స్ట్రాంగిల్ ఏం చేస్తాం, 50% వచ్చాక అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. కానీ ఇక్కడ 50% రాకముందే, మోస్ట్లీ 50% రాకముందే 0.5% మనకి ట్రిగర్ అవుతుంది, ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ అడ్జస్ట్మెంట్ వరకు 50% వరకు చూడం. ఫస్ట్ మన రూల్, ఫస్ట్ థింగ్ 0.5 వచ్చిందా ఎగ్జిట్. కొత్త రేంజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 17,800 దగ్గరకు వచ్చాక ఇప్పుడు 36 ప్రీమియం ఎక్కడ ఉండొచ్చు, ఈసారి 36 ప్రీమియం 17,300 దగ్గర ఉండొచ్చు, ఈసారి 36 ప్రీమియం 18,300 దగ్గర ఉండొచ్చు. ఈసారి ఇవి సెల్ చేస్తాం. రివర్సల్ అయింది, ఈసారి రివర్సల్ అయినప్పుడు ఫాలో అవుతున్నప్పుడు ఇది ఎక్కువగానే పెరుగుంటుంది కాబట్టి రివర్సల్ అయినప్పుడు ఇదే ఎక్కువ డికే అవుతుంది, ఇది పెరిగేదానికంటే. ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇక్కడ కూడా మనకి 0.5% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో అప్పుడు ఎగ్జిట్ అయ్యి ఈసారి పైకి వెళ్తాం రేంజ్, ఆర్ మార్కెట్ ఇంకా ఫాలో అయితే ఇంకా కిందకి వెళ్తాం రేంజ్. ఇది ప్రాఫిటబుల్ సినారియోస్ చెప్తున్నాను. లాస్ సినారియోస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమైంది కదా. రేంజ్ ని షిఫ్ట్ చేస్తాం. రేంజ్ ని ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాం, అడ్జస్ట్మెంట్స్ వరకు రానివ్వకూడదు మార్కెట్ ని. 0.5% ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలా దూరంగా వెళ్ళి మంత్లీ కాంట్రాక్ట్స్ ని టచ్ చేస్తున్నప్పుడు, ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టూ మచ్ ఓల్టైల్ మార్కెట్ అయితే తప్పించి ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 0.5% టార్గెట్ మాకు ఎక్కువగా కనిపించింది అనేది పర్సనల్ గా మా ఒపీనియన్. ఖచ్చితంగా ఉంటుంది 100%. ఇవి మార్కెట్లో ఎవరు చెప్పినా నమ్మద్దు, మాకు మా ఎక్స్పీరియన్స్ని బట్టి మాకు అనిపించింది అలా. కాబట్టి ఇది మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ లాజిక్ ని. అడ్జస్ట్మెంట్స్ వరకు ఉండాల్సిన రిక్వైర్మెంట్ లేదు. మనం మంత్లీ ఎంత టార్గెట్ అనుకుంటున్నాం, ఇది కేవలం 2% 3% ఇప్పుడు అనుకుంటున్న లాజిక్స్ కే వర్క్ అవుతుంది. మీరు 10% పెట్టుకొని మార్కెట్ ని చూస్తానంటే ఇప్పుడు దాన్ని అలా డివైడ్ చేసుకొని 4 weeks చూస్తే అవ్వదు. మీరు నేను చెప్పిన దాంట్లో ఏది మారుస్తున్నా అది స్ట్రాటజీని సాటిస్ఫై చేయదు, అది మీరు కనిపెట్టిన స్ట్రాటజీ అవుతుంది, డిఫరెంట్ స్ట్రాటజీ అయిపోతుంది. సో దాన్ని మళ్ళీ రిజల్ట్స్ రాలేదు అనద్దు. సరే, ఏదైనా టైంలో వోలటైల్ గా మార్కెట్ మూవ్ అయింది, 0.5% ప్రాఫిట్ రాలేదు, ఒకటి పెరిగేదానికంటే ఇంకొకటి తగ్గేది సాటిస్ఫై చేయలేదు, ప్రీమియమ్స్ గ్యాప్ స్ట్రాంగిల్ లో చెప్పినట్టు లెట్స్ సే మీరు 36 లో చేశారు, ఒకటేమో 50కి వెళ్ళిపోయింది, ఇంకొకటి 25కే వచ్చింది. మీన్స్ ఇక్కడ ఒక 14 పెరిగితే ఇక్కడ ఒక 11 మాత్రమే తగ్గింది. అంటే నెట్ లాస్ లోనే ఉన్నాం మనం. ఇంకా పెరిగిందంటే ఇక్కడ మనం సెల్ కదా చేసాం, ఇంకా మనకి ప్రాఫిట్ రాలేదు ఎగ్జిట్ అవడానికి, కానీ ప్రీమియం ఒకటి ఇంకొక దానికంటే డబుల్ ఉంది. సో మనం స్ట్రాంగిల్ లో మాట్లాడుకున్నట్లు ఎప్పుడైతే ఒక ప్రీమియం ఇంకో ప్రీమియం కంటే లెస్ దాన్ హాఫ్ కి వచ్చేస్తుందో, లెస్ దాన్ 50% కి వస్తుందో అడ్జస్ట్మెంట్ చేస్తాం విత్ 80% ఆఫ్ ద ప్రీమియం. సో ఇందులో 80% అంటే ఎంత, 50లో 80%, 5 8s are 40. సో 40 ప్రీమియం ఎక్కడుందో చూసుకొని దాన్ని మనం సెల్ చేస్తాం. అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా స్ట్రాంగిల్ వే, ఏది మార్చట్లేదు, పర్ఫెక్ట్ గోల్డెన్ రూల్స్ అవి. ఒక డెల్టాని న్యూట్రల్ చేయడానికి, మీన్స్ ఒక డెల్టా ఇంకొక దానికంటే ఎక్కువ వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయడానికి ఉన్న బెస్ట్ రూల్స్ అవే స్టిల్ ఇప్పటికీ కూడా. కానీ ఆ రూల్స్ వరకు వెళ్లకుండా 0.5% ప్రాఫిట్ వస్తే మనం వచ్చేసాం అనుకోండి బయటికి, ఇంకొక కొత్త రేంజ్ దొరుకుతుంది. మీన్స్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటున్నట్లు మార్కెట్ వోల్టైలిటీకి. సో ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు బెటర్ గానే అర్థమైందని. ఇప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్ గా నేను ఇది వేసింది 29th వేసాను, 29th మండే వేసాను. ఇవాళ ఫ్రైడేకే నాకు ఆల్రెడీ 0.5% రిటర్న్ వచ్చింది. 0.5% రిటర్న్ ప్లస్ బ్రోకరేజ్ చార్జెస్ కలెక్ట్ చేసేసుకున్నాను. ఇంకొక 0.5 వస్తూ బ్రోకరేజ్ చార్జెస్ ఇంకొక 45 రూపీస్ రావాలి, అది వస్తే నేను దీన్ని కూడా ఎగ్జిట్ అవుతాను. సో లెస్ దాన్ 1 week లోనే, ఇంకా నాకు ఫ్రైడే కంప్లీట్ అవ్వాలి, రేపు ఫ్రైడే. ఆ ఫ్రైడే ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ ఉంచడానికి ప్రయత్నిస్తాను. లెస్ దాన్ 1 week లోనే నాకు 1% రిటర్న్ వచ్చేసింది. మీన్స్
ఈ రీసెంట్ డేస్ లో మార్కెట్ ఫాలో అవుతున్నారు, కొంత రేంజ్ బౌండ్ గా ఉంటుండేసరికి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే యాక్చువల్లీ ఒక 1 మంత్ అంతా 4 వీక్స్ అంతా మనం ట్రేడ్ చేస్తేనే 2% ఎక్స్పెక్ట్ చేసాం 0.5 అని. కానీ ఇక్కడ గమనిస్తే లెస్ దాన్ 1 వీక్ లోనే 1% రిటర్న్ వచ్చింది. సో ఇలానే కంటిన్యూ అయితే మంత్ అంతా 4% రిటర్న్ వస్తుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది 2%, బట్ ఎక్కువ వస్తుంటే మనం ఆపేయం కదా, 4% తీసుకుంటాం. మన రూల్స్ ని మనం కరెక్ట్ గా ఫాలో అవుతూ మార్కెట్ మనం ఎక్స్ట్రాగా ఇస్తే తీసుకుంటాం. మన రూల్స్ అదే, మనం 2% రిటర్న్ కోసమే క్యాలిక్యులేట్ చేసి ముందుకు వచ్చాం. అండ్ ఆ మంత్ లో మనకి బెటర్ గా ఉంటే 4% లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ ఆర్ ఇంతకంటే తక్కువ, ఈవెన్ నెగిటివ్ గా కూడా, ఎందుకు మనం ప్రతిదీ జరగాలని రూల్ లేదు. అంత పర్ఫెక్ట్ ఆర్ 100% ఎటువంటి 1 రూపీ లాస్ రాదంటే అందరూ ఇదే చేస్తారు కదా, లాస్ కూడా ఉంటుంది. బట్ మేము ఎలా ఫాలో అవుతాం అంటే, ఒక వీడియోని మీకు పర్టికులర్ గా మీకు చెప్పాలన్నప్పుడు మేము ఎలా అనుకుంటాం అంటే, ఎంత లాభం వచ్చేస్తుందని కాదు, బిగినర్ పర్ఫెక్ట్ గా రూల్స్ ఫాలో అయితే తన క్యాపిటల్ ఎంతలా ప్రొటెక్ట్ చేసుకోగలరు. క్యాపిటల్ ఇంపార్టెంట్ కదా నెక్స్ట్ ట్రేడ్ చేయాలంటే. లాస్ మినిమం గా ఉండాలి, ప్రాఫిట్ కన్సిస్టెంట్ గా ఉండాలి, రిస్క్ టు రివార్డ్ బెటర్ గా ఉండాలి, అండ్ రిస్క్ ని మాక్సిమం కంట్రోల్లో ఉంచుకోగలగాలి ఆ పర్సన్. ఇక్కడ ఈ స్ట్రాటజీ రిలేటెడ్ గా మేము చెప్పాలనుకున్నప్పుడు మాక్సిమం థింక్ చేసింది అదే. మార్కెట్ సడన్ గా డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు మార్కెట్ తో పాటు ట్రావెల్ చేసుకుంటూ, మళ్ళీ మార్కెట్ రివర్స్ లో అవుతున్నప్పుడు మార్కెట్ తో పాటు ట్రావెల్ చేసుకుంటూ 0.5% డికే ఆర్ 0.5% క్యాపిటల్ పై రిటర్న్ 1 పెయిర్ ఆఫ్ కాల్ అండ్ పుట్ కి చూసుకుంటున్నప్పుడు మాకు అచీవ్ అవుతుంది మార్కెట్లో అనే ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది. కాబట్టి ఈ వీడియో మీ ముందుకు స్ట్రాటజీ రూపంలో వస్తుంది. సో దీని రిలేటెడ్ గా వర్స్ట్ సినారియోస్ ఏంటంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్. ఇప్పుడు ఇక్కడ ఏం హెడ్జ్ లేదు కదా, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ రిస్క్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు లాస్ వచ్చింది, స్ట్రాడిల్ అయింది, 10% ప్రీమియం లాస్ పెట్టుకున్నారు, ఎగ్జిట్ అయ్యారు, నెక్స్ట్ ఏం చేయాలి? సేమ్ రూల్సే. అగైన్ రూల్స్ మారేదేం లేదు, సేమ్ రూల్స్. 0.5% టార్గెట్, ఎగ్జిట్ అవుతాం. 0.5% రాకుండా లాస్ అవుతూ ఆర్ 0.5% రాకముందే అది హాఫ్ అయిపోయింది ప్రీమియం, ఇంకొకటి పెరిగిపోతుంది, విక్స్ పెరిగిపోవడం కారణంగా ఏదో ఒక రీజన్ తోనో అడ్జస్ట్మెంట్ చేస్తాం. యాజ్ లైక్ స్ట్రాంగిల్, ఫస్ట్ 2 వీక్స్ అదే మంత్ కుంటాం, ఆ నెక్స్ట్ 2 వీక్స్ సెకండ్ మంత్ కి వెళ్తాం. మీన్స్ ఆ నెక్స్ట్ మంత్ కి, లెట్స్ ఇదే మంత్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, జూన్ మంత్ లోనే ఉంటాం. జూన్ 3rd వీక్ అండ్ 4th వీక్ జూలై మంత్ కి వెళ్తాం. జూలై 1st వీక్ అండ్ సెకండ్ వీక్ మళ్ళీ జూలై మంత్ లోనే ఉంటాం. అలా 4 వీక్స్ మనం జూలైలోనే ఉంటాం. అక్కడి నుంచి నెక్స్ట్ అంతా కూడా ప్రతి మంత్ కాంట్రాక్ట్ మనం ఖచ్చితంగా 4 వీక్స్ మెయింటైన్ చేస్తాం. బ్రోకరేజ్ గురించి మాట్లాడాలి. 500 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంటే 100 రూపీస్ బ్రోకరేజ్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఒక లాట్ చేసినప్పుడు మనకి బ్రోకరేజ్ పడుతుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ లాట్స్ చేస్తున్నారు, హెచ్ చేసో లేకపోతే నార్మల్ గా మీ దగ్గర క్యాపిటల్ ఉండో చేస్తున్నారు అనుకుందాం. చూడండి, ఇక్కడ నేను ఒక లాట్ పుట్ ని ట్రేడ్ చేయాలనుకుంటే 25 రూపీస్ సెల్లింగ్ అడుగుతున్నాడు, మళ్ళీ నేను బై చేయడానికి ఇంకొక 25 రూపీస్. కాబట్టి నేను మీకు 100 రూపీస్ తీసేసాను దాంట్లోంచి. ఈ సైడ్ 20-25 దగ్గరగానే తీసుకుంటున్నారు. 25 అన్ని 25 వేసుకొని 100 రూపీస్ తీసేస్తున్నా. సో ఒక్కొక్క లాట్ కి ఒకసారి సెల్ చేయడానికి 25 అండ్ ఒకసారి మళ్ళీ బై చేయడానికి 25 లో. సో నియర్లీ ఒక 50 రూపీస్ పోతుంది కదా మన దగ్గర నుంచి. ఒకవేళ 50 మీన్స్ 1 లాట్, అది ఒకవేళ మీరు 500 మీన్స్ 10 లాట్స్ చేస్తే 43 రూపీసే. సో 25 ప్లస్ 19 మీన్స్ ఒక లాట్ కి ఎంత పడిందో రెస్ట్ 9 లాట్స్ కి అంత పడట్లేదు అసలు. సో ఓకేనా. సో ఒక లాట్ తో చేసినప్పుడు మనకి బ్రోకరేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ మీరు లాట్స్ పెంచే కొద్దీ, నెంబర్ ఆఫ్ లాట్స్ పెరిగే కొద్దీ బ్రోకరేజ్ సిగ్నిఫికెంట్ గా తగ్గిద్ది. మన ట్రేడింగ్ కాస్ట్ అనేది తగ్గిద్ది. బికాస్ ఇవి ఆర్డర్ లెక్కన చార్జ్ చేస్తారు, లాట్ లెక్కన కాదు. ఈ లాజిక్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఐ హోప్ ఈ వీడియో రిలేటెడ్ గా మీకు మొత్తం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఒక ఎగ్జాంపుల్ చూపించేస్తాను. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా బాస్కెట్ లో యాడ్ చేసి ఉంచాను. ఈ పర్టికులర్ థీమ్ మనం సెల్ చేయాలంటే ఆల్మోస్ట్ మనం అనుకుందాం, మీ దగ్గర 1,20,000 ఉంది అనుకుందాం అండి, 3% తీసుకుందాం. సో మల్టిప్లైడ్ బై 0.03 డివైడెడ్ బై బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ డివైడెడ్ బై 2 చేస్తే 72 ఉంటున్న ఆప్షన్ ప్రీమియం మీరు సెల్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ. 75 ఎక్కడ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మంత్లీ కాంట్రాక్ట్ ఆల్మోస్ట్ 45,800 దగ్గర ఉందా. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ నేను ఇందాక మీకు చూపించడానికి పెట్టుకునే ఎగ్జాంపుల్ లో కూడా అది ఉంటుంది, 45,800 కాల్. అదే మళ్ళీ అగైన్ మీరు 41,600 పుట్ దగ్గరికి వెళ్ళారంటే 75 దగ్గరగా ఉంటుంది. నేను చూసి పెట్టాను అది మీకు క్విక్ గా చూపించాలని. సో మీరు 41,600 పుట్ ని అండ్ 45,800 కాల్ ని సెల్ చేస్తారు. దానికి కావాల్సింది 1,20,000 అండ్ దాంట్లో 0.5% రిటర్న్ ప్లస్ బ్రోకరేజ్ చార్జెస్ వస్తే మనం ఎగ్జిట్ అయిపోతాం. బ్రోకరేజ్ చార్జెస్ 1 లాట్ చేస్తున్నప్పుడు అలా ఉంటుంది అండ్ ఎక్కువ లాట్స్ చేస్తున్నప్పుడు అలా ఉండదు. ఇందాక చూసాం కదా, 1 లాట్ చేస్తున్నప్పుడు ఎంతైతే తీసుకున్నారో 25, రెస్ట్ 9 లాట్స్ యాడ్ చేస్తున్నప్పుడు కేవలం 19 రూపీసే యాడ్ అయింది మనకి. సో కాబట్టి ఒక లాట్ చేయడానికి మనకి ఏదైతే బ్రోకరేజ్ 20 రూపీస్ పడుతుందో, ఎన్ని లాట్స్ చేసినా ఫ్రీజింగ్ క్వాంటిటీ వరకు ఎన్ని లాట్స్ చేసినా మనకి బ్రోకరేజ్ ఒకటే పడుతుంది, అన్నిటి కలిపి ఒకటేలా ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ లాట్స్ పెరిగే కొద్దీ ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుద్దన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఈ తప్పు చేయొద్దు. నేను మీ క్యాపిటల్
క్యాపిటల్ ఎంత, దానిపై పర్సెంటేజ్ చూడండి, దాన్ని బట్టి ప్రీమియం సెలెక్ట్ చేసుకోమన్నాను కదా అని. మీ దగ్గర ఒక 2 lakh క్యాపిటల్ ఉందనుకోండి, 2 lakh క్యాపిటల్ పై 3% రిటర్న్ అంటే ఎంత? 6,000 రూపీస్. 6,000 మీరు నిఫ్టీలో చేయాలనుకుంటే డివైడెడ్ బై 50 డివైడెడ్ బై 2 అంటే 60 ప్రీమియం ఉన్నది సెల్ చేయాలని అనుకోవద్దు. ఎందుకంటే 2 lakh క్యాపిటల్ తో మనం 2 pairs ఆఫ్ నిఫ్టీ లాట్స్ వేయచ్చు. 2 pairs 60 ఉన్నది ఒకటి చేసే బదులు 30 ఉన్నది 2 చేయొచ్చు కదా. సో ఇక్కడ నేను చెప్పిన మొత్తం థీమ్ అంతా కూడా ఒక పేర్కి సంబంధించింది. సో మీ దగ్గర 10 lakh ఉన్నా, 20 lakh ఉన్నా, 40 lakh ఉన్నా మీరు ఎన్ని పేర్స్ వేయగలరో చూసుకోండి, దాన్ని పక్కన పెట్టండి. మొత్తం లాజిక్ అంతా ఒక పేరుకి చూసుకోండి, అదే మల్టిప్లై చేసుకొని నెంబర్ ఆఫ్ క్వాంటిటీని అలా పెట్టేసుకోండి. సో నెంబర్ ఆఫ్ పుట్స్ ఒకసారిగా అలా సెల్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ కాల్స్ ఒకసారిగా సెల్ చేసుకోండి. రిటర్న్ మాత్రం పేరుకి ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తారో ఇంకా అదే మిగతా వాటికి కూడా. అంతేకాని మన దగ్గర ఒక 1 crore క్యాపిటల్ ఉంటే 2% రిటర్న్ అంటే 2 lakh రూపీస్ మనకి రావాలంటే ఎంత ప్రీమియం అని చూసుకుంటే ఇంకెక్కడికో వెళ్తుంది కదా, లాజిక్ లేదు దాంట్లో. సో కాబట్టి 1 pair ఆఫ్ కాల్ అండ్ పుట్ కి మనకి ఎంత రిటర్న్ అనేది మనం చూసుకుంటున్నామో, ఎంత క్యాపిటల్ ఉంటున్నా నెంబర్ ఆఫ్ పేర్స్ మనం పెంచుకోవాలి తప్పితే క్యాపిటల్ పెరిగింది కదా అని ప్రీమియం ని పెంచేసి పెద్ద పెద్ద ప్రీమియమ్స్ ని సెల్ చేయకూడదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి వస్తాయి డౌట్స్, ఈ డౌట్ తో కూడా మిస్టేక్స్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది కూడా క్లారిఫై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. కొంత లాగ్ అయింది అనిపించవచ్చు, అన్నెసరీగా ఎక్కువ డిస్కస్ చేశాను అనిపించవచ్చు, బట్ నేనైతే చిన్న వీడియోస్ చేయలేనండి. ఐఎమ్ సారీ టు సే. ఏదో చెప్పేయాలి చిన్న కంటెంట్లు ఒక 13 minutes లో 15 minutes లో చేసి ఎండ్ చేసేయాలని అయితే నేను చేయలేను. నాకు అనిపించిందంతా నేను చెప్పాను, నాకు ఏం తెలుసో అదంతా చెప్పేశాను అన్నంత వరకు నాకు సాటిస్ఫాక్షన్ రాదు, నేను ఎండ్ చేయలేను. ఐఎమ్ సారీ ఎవరైతే లాగ్ అవుతుంది, పాయింట్కి రండి ఇట్లా అంటున్నారో, నేను చేయలేను అలా. నేను ఇలానే చేయగలను. నాకు అనిపించిన మొత్తం డేటా నాకు చెప్పేంత వరకు కూడా నాకు ఇక్కడ ఈ పొజిషన్ నుంచి నాకు లేయాలనిపించదు. నాకైతే ఇప్పుడు ఒక ఫీలింగ్ ఉంది మొత్తం నేను మీతో చెప్పానని. బట్ స్టిల్ ఈ వీడియో విన్నారు కదా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారా, కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీని రిలేటెడ్గా మీరు అడుగుతున్న డౌట్స్ ఇంపార్టెంట్ అని తీసుకొని నెక్స్ట్ Q&A కూడా ప్లాన్ చేద్దాం. నాకు అల్టిమేట్గా కావాల్సింది మీరు ఒక సబ్జెక్ట్ని తెలుసుకొని మీ అంతటగా మీరు ఆ స్ట్రాటజీని మీరు ఓన్ చేసుకోవడం. ఫ్రెండ్స్, వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించిందా, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి మీకు వాల్యూని యాడ్ చేసి అనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ మమ్మల్ని ఫర్దర్గా సపోర్ట్ చేయాలి అండ్ మన ఛానల్ని ఫర్దర్గా సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్ మీకు ఉంటుంటే డైరెక్ట్గా మీరు వెబ్సైట్స్కి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకోవడం ఆర్ డీమ్యాట్ అకౌంట్స్ ని ఓపెన్ చేయడం ఇలా చేస్తుంటారు కదా. డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్లే బదులు మన ఛానల్ రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్తే మీకు అడిషనల్ గా ఏం పడదు, 1 రూపీ ఎక్స్ట్రా అవ్వదు. బట్ మీరు ఆ రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్తూ వాటిని తీసుకోవడం కారణంగా మన ఛానల్ కి బెనిఫిట్ ఉంటుంది. మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలి. మేము ఇస్తున్న కంటెంట్ వాల్యుబుల్ గా ఉందనుకున్నప్పుడు మాత్రమే మన రిఫరల్ లింక్స్ ని యూజ్ చేయండి. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.